హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి 2018 సంబంధించి లాంగ్వేజ్ పండిట్స్ తాలూకా మార్క్స్ లిస్ట్ అనేవి అందుబాటులోకి అయితే రావడం జరిగిందండి. ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన వీటి యొక్క లింక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ ద్వారా మీరు మీ యొక్క ఫలితాలను అయితే చూసుకోవచ్చు అనమాట. కోర్టు కేసెస్ వల్ల ఈ యొక్క ఫలితాలు అయితే ఇప్పటివరకు కూడా ఆలస్యం అయ్యాయి. అయితే ఎట్టకేలకు ఈ యొక్క ఫలితాలను అయితే మనకు అందుబాటులోకి తేవడం జరిగింది. ఫలితాలపై మీకు ఏమైనా సరే అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 24 నుంచి 27 తారీఖు వరకు కూడా మీరు ఆ యొక్క అభ్యంతరాన్ని ఇవ్వచ్చు అని చెప్పి కూడా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అఫీషియల్ వెబ్సైట్లో మన కిందకి స్క్రోలింగ్ కనుక చేసినట్లయితే మార్క్ లిస్ట్ అని చెప్పి మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, స్కూల్ అసిస్టెంట్ హిందీ, లాంగ్వేజ్ పండిట్ హిందీ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, లాంగ్వేజ్ పండిట్ తెలుగు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఇక పోస్ట్ డీటెయిల్స్ మనం క్లిక్ అని చేసినట్లయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట ఆప్షన్స్ అనేవి. ఈ 4 ఆప్షన్స్లో మనం ఏదో ఒక దాన్ని మనం క్లిక్ అని చేసుకోవాలి మనకు సంబంధించింది. ఓకే, సో దాన్ని క్లిక్ అని చేసిన తర్వాత మనకు జోన్ వారీగా కానీ లేదంటే డిస్ట్రిక్ట్ వారీగా కానీ రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత వెరిఫికేషన్ కోడ్ అయితే ఏదైతే ఉందో మీ యొక్క రైట్ వైపు, సో మీరు ఓపెన్ చేసినాక మీకు వేరే కోడ్ అనేది వస్తుంది, అది ఎంటర్ చేయండి. తర్వాత క్లిక్ హియర్ డౌన్లోడ్ మార్క్స్ లిస్ట్ అని క్లిక్ అని చేస్తే మనకు ఇక్కడ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మన యొక్క ఫలితాన్ని మనం చూసుకునే అవకాశం అయితే ఉంది. మరి చాలా రోజుల నుంచి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. చాలా మంచి అప్డేట్ అనేది చెప్పుకోవాలి. ఓకే, సో తప్పకుండా మిత్రులందరికీ కూడా తెలియచేయండి గైస్. ఓకేనా, థ్యాంక్ యూ.